సరే, అంశం సమర్పణ చేయము. అంశం ఏంటంటే సమర్పణ చేయము. అర్పణ. అంటే చాలామంది అంటారు సంథింగ్. అది ఏదైనా కావచ్చు. దేవునికి ఏం చేయాలి? అర్పణ చేయాలి, అర్పించాలి అనే విషయములో ఈరోజు కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథముల నుంచి ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనములో దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి స్తోత్రం. ఒకసారి చదవండి, పుస్తకం బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవండి ఒకసారి. బైబిల్ తెలిసిన వాళ్ళు చదవండి. బైబిల్ ఉన్న వాళ్ళు చదివట్టండి. ఏం చేయాలట? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడే. దేవునికి స్తోత్రం. మీ శరీరములు మీరు దేవునికి సంపూర్ణముగా దేవునికి సమర్పించుకున్నారా? మనము మన యొక్క శరీరములను దేవునికి సజీవ యాగముగా సంపూర్ణముగా మనము సమర్పించుకున్నామా? చెప్పాలి. దేవుని వాక్యం అయితే ఈ రీతిగా సెలవిస్తుంది. ఏమంటుంది? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన. ఇప్పుడు ఏదేమైనా కానీ ఎవరికి ఏమనుకూలం కావాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. మనం దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మనకు అనుకూలముగా మార్చుకోవటం కాదు, కానీ దేవునికే మనము అనుకూలముగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. అయితే మనకున్నటువంటి గొప్ప తెలివి ఏంటిదంటే దేవుణ్ణి మాత్రమే మనకు అనుకూలంగా మార్చుకోవటం తెలుసు, కానీ దేవునికి మాత్రము మనము అనుకూలముగా సమర్పించుకునేటువంటి స్థితి ఇంతదాకా మనకు రాలేదు మన భక్తి జీవితంలో. నిజముగా దేవునికి సమర్పించుకున్నటువంటి భక్తి మనలో వస్తే యేసుతోనే గడుపుతాం. దేవునికి స్తోత్రం. యేసుతోనే గడుపుతాం, యేసుతోనే ఉంటాం. మేము ఇప్పుడు యేసుతోని లేమా, మేము యేసుని కలిగి లేమా అని ఒకవేళ మీకు డౌట్ రావచ్చు. హల్లెలూయా. ఎస్, ఒక విధముగా చెప్పుతా లేరని చెప్పవచ్చు. వై? ఎందుకంటే నిజముగా దేవుని మీద నీకు సంపూర్ణంగా నువ్వు దేవుని చిత్తానికి మలచబడినట్లయితే దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క పద్ధతులను మన దేహాలతో జరిగించగలము. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఫీలింగ్లో
దేవుణ్ణి నమ్ముకున్నామన్నటువంటి భ్రమలో బ్రతుకుతున్నామే తప్ప దేవునికి ఒక అర్హమైన పాత్రగా దేవుని వాక్యము చేత మనము మలచబడలేదని ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వాక్యం వినటమే కాదు, ప్రార్థన చేయించుకోవడమే కాదు, పాట పాడటమే కాదు, ప్రభువు చిత్తమును గుర్తెరగక ముందుకు సాగటము మనకు ప్రమాదం ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, వై? ఎందుకంటే మనం సత్యమును కానలేకనే వెళ్ళిపోతున్నాం. వచ్చాం, ప్రభు దాకా వచ్చాం, ప్రభులోనికి వచ్చాం, కానీ ప్రభుకు అనుకూలులుగా మనల్ని సరి చేసుకోలేకపోతున్నాం. దేవునికి చెప్తుంది. కాబట్టి సహోదరులరా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది మన శరీరములను ఆయనకు సమర్పించుకున్నాం? చేయబట్టండి. నేను సమర్పించుకున్నాను అన్నోళ్ళు చేయబట్టాలా? నేను సమర్పించుకున్నాను నా దేవునికి, నా శరీరము, నా దేహము అన్నీ సమర్పించుకున్నానని చెప్పిన వాళ్ళు చేయలేబట్టండి. ఒక్కసారి మంచి చేయలేబట్టండి. హల్లెలూయా. మంచిదే, కానీ ఇంకా సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. సజీవ యాగము. యాగం అంటే ఏంటండి? యాగం అంటే ఏంటిది? ప్రభువు సగం చచ్చిపోయాడా? కల్వరిశిలువలో పూర్తి చచ్చిపోయాడా? చెప్పండి. ఇప్పుడు మనము సగము ప్రభులోకి వచ్చినామా, పూర్తిగా వచ్చామా? పూర్తిగా వచ్చిన వాళ్ళు చెల్లబట్టండి. నేను ప్రభులోనికి పూర్తిగా వచ్చిన వాళ్ళు చెల్లబట్టండి. మీకు డౌట్ ఉండటానికి అవసరం లేదు. నువ్వు పూర్తిగా ప్రభులోకి వచ్చావా, లేకపోతే లోకం మీద ఉన్నావా, లోకం బయట ఉన్నావా, లోకంతో కలిసి ఉన్నావా? చెప్పాలా? పూర్తిగా ప్రభులోనికి వచ్చావా? సగము గ్రామములో, సమాజములో, సగము దేవునిలో ఉన్నావా? చెప్పాలా? నేను పూర్తిగా ప్రభులోనికి వచ్చిన వాళ్ళు చెల్లబట్టాలా? ప్రభువు పూర్తిగా చచ్చిపోయాడు లేదు శిలువ మీద. మనం పూర్తిగా మరి ప్రభులోనికి వచ్చామా? రైట్. పూర్తిగా వస్తే మంచిదే. పూర్తిగా రాకపోతే ప్రమాదం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డను ఎవరైనా సరే, పూర్తిగా నువ్వు ప్రభులోనికి వస్తే పూర్తి జీవితం ప్రభుకు అంకితం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. నీ పూర్తి జీవితం ప్రభుకు త్యాగం చేయగలవు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎంతమంది అన్నారు ఇప్పుడు నేను పూర్తిగా వేసేదానికి వచ్చిన వాళ్ళు చెలబెట్టాలి? రైట్. గుండె మీద చేసుకొని చెప్పండి, నేను పూర్తిగా వేసేదానికి వచ్చిన వాళ్ళు చెల్లబట్టాలి. పెట్టండి. గుండె మీద పెట్టుకొని ఒక చేయి గుండె మీద, ఒక చేయి పైకి లేబట్టాలి. సిగ్నల్ ఇవ్వాలా? రైట్. హల్లెలూయా. రైట్. గాడ్ బ్లెస్ యూ. మీరు అంత చక్కని వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూర్తిగా మీరు ప్రభువులోనికి వచ్చారంటున్నారు. ఈ మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత కూడా చెప్పాలి మేము పూర్తిగా వచ్చామని. ఏం చెప్తున్నాడు? సజీవ యాగముగా దేవుని వాత్సల్యను బట్టి మిమ్మల్ని బతిమలాడుచుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. దేవునికి స్తోత్రం. సజీవ యాగముగా సంపూర్ణముగా దేవుని నుంచి రావాలి. ఇంకేమంటారు? ఎవరైనా కాలిపోయినప్పుడు సజీవ దహనము. ఏదైనా ట్రైన్లలో మంటలు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా బస్సులలో మంటలు వచ్చినప్పుడు కొంతమంది ఏమైపోతారు? సజీవ దహనం అంటే
చెప్పండి. సజీవ దానం అంటే ఏంటిదండి? ప్రాణంతోటే మంటలలో కాలిపోయి చచ్చిపోవటమే సజీవ దానం. అయితే సజీవ యాగం ప్రభు కల్వరి శిలువలో ఏం చేశాడు? యాగం చేశాడు. యజ్ఞ పశువుగా మారిపోయాడు, బలి పశువుగా మారిపోయాడు, సజీవంగా కంప్లీట్ చేశాడు తన యొక్క పని. అయితే ఈరోజు మనము సజీవ యాగముగా మరి మన శరీరములను ఆయనకు సమర్పించుకున్నామా? ఏమి సమర్పించుకున్నాము? శరీరములు సమర్పించుకున్నాను చేయబట్టండి. మా శరీరములు మేము దేవునికి సమర్పించుకున్నారు. హల్లెలూయా. శరీరము సమర్పించుకుంటే శరీరముతో పాపము చేయకూడదు. శరీరముతో పాపము చేయకూడదు. హల్లెలూయా. నేను ప్రభు కొరకు చచ్చిపోతాను చేయబట్టండి. నేను ప్రభు కొరకు చచ్చిపోతాను చేయబట్టండి. అయ్యో, హల్లెలూయా. పిల్లరా, ఓకే, రైట్. ప్రభు మీద నీకు అంత ప్రేమ ఉంటే, నిజంగా నీ శరీరం చచ్చిపోతే మన నోట్లతో పాపం చేయము. మన నోట్లతో పాపం చేయము. ఎగిరిపడము, అదిరిపడము. దేవుని బిడ్డలకు సిగ్గు చేటు. దేవుని బిడ్డలకు అదొక సిగ్గు చేటు. సమాజం మధ్యలో బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, గడ్డి తినకూడదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సజీవంగా నువ్వు మారితే, సజీవ యాగముగా నువ్వు దేవుని నమ్ముకుంటే, నీ జీవితం ఏమైనా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, దేవుని కొరకు నీతిగా నిలబడు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదండి. హల్లెలూయా. నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. ఇంకో చోట అంటాడు, కోపపడు కానీ పాపం చేయకూడదు అంటాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటంటే ప్రియులరా, సజీవ యాగముగా టోటల్ మనం ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం. సజీవ యాగంగా దేవునికి మనము టోటల్ ఇచ్చేయాలి. ఏమి ఇచ్చేయాలంటే, ఫస్ట్ మన దేవునికి మన దేహం సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏంటిది? మన దేహము దేవునికి సమర్పించుకోవాలి. పాట పడంగానే సరిపోదు. నిన్ను కూడవు నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయ ఆశ ఉన్న. పాట పాడమే కాదండి. హల్లెలూయా. లోకములో మన బ్రతుకు తీరు మార్చుకొని వెంబడించాలి. బతుకు మారకుంటే మనకు అక్కడ నరకమే సిద్ధంగా ఉంది. ఏం మారాలండి? బతుకు మారాలి. దేవునికి స్తోత్రం. ఇంకొంతమంది, నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా, నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా? దేవునికి స్తోత్రం. ఆయన పిలిచినటువంటి ఉద్దేశం చాలా గొప్పది. చప్పట్లు కొట్టి దేవుని నామమున. ఆయన పిలిచినటువంటి పిలుపు ఒక గొప్ప ఉద్దేశంతో నిన్ను పిలిచాడు. తను కూర్చున్నటువంటి స్థానంలో నువ్వు కూర్చుండాలని నిన్ను పిలుచుకున్నాడు దేవుడు. కానీ ఒక కుక్క అని పిలిస్తే సాదుకున్న కుక్క వచ్చి వెంబడించి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక గొర్రె పిల్ల డ్రై అంటే సాదుకున్న నెమ్మడిపడి వస్తుంది. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? మూగ జీవులు ఈల కొడితే కుక్క వస్తుంది, రిక్క కొడితే గొర్రె పిల్ల వస్తుంది, ఎద్దు వస్తుంది. దేవుని జ్ఞానం ఎక్కడ పోతుంది? దేవుని ప్రజలు మనము దేవునికి స్తోత్రం.
పైగా బాప్తిజం తీసుకున్న వారము, వారం రొట్టె విరుస్తున్న వాళ్ళము, ప్రభు శరీరంలో ఏలు పెడుతున్న వాళ్ళము. ఎక్కడ పోతుంది? ఏమైపోతుంది నీ భక్తి జీవితం? ఆకాశమందు దేవుడు ఉన్నాడు, భూమి మీద సేవకుడు ఉన్నాడు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే సజీవ యాగంగా సమర్పించుకుంటే నీ నోట నుంచి అపవిత్రమైన మాటలు రావు. లేడీస్ ఒకేసారి మాట్లాడుకుంటారు కదా, ఆడబతుకులు కాదు గాడిద బతుకులుగా మాట్లాడుకుంటారు కొంతసారి. ఏం బతుకులు అండి? లేడీస్ కొంచెం బలహీనతను లేడీస్ తిట్టుకుంటే సమాజంలో ఒక సిగ్గుచేటు. హల్లెలూయా. పైకి యేసు ప్రభు బిడ్డలు, భక్తులు. సమాజం నిన్ను గుర్తిరుగుతుంది, సమాజము నిన్ను చూస్తుంది, సమాజము చెవిపెట్టి వింటుంది. పెట్టుకోండి, తిట్టుకోండి, కానీ అక్కడ సిలువ వేయబడ్డటువంటి ప్రభుకి అవమానం రాకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి. ఎందుకంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవంగా మీ శరీరం ఆయనకు సమర్పించుకోండి. దేవుని వార్చను బట్టి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఇట్టి ప్రేమ మీకు యుక్తమైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవునికి మనం ఇవ్వాల్సింది ఫస్ట్ దేహం. దేవునికి స్తోత్రం. ఏమి ఇవ్వాలి? దేహం ఇవ్వాలి. నెక్స్ట్ సమయం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఏమి ఇవ్వాలి? దేవునికి సమయం ఇవ్వాలి. తర్వాత ఏమి ఇవ్వాలి? ధనమును కూడా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నావు ప్రభువా నీకే అర్పిస్తాను అంటే, పాస్టర్ గారు ఈరోజు ఏదో చేస్తూ ఇదంతా ఎక్కడికో తీసుకొస్తున్నాను అన్నటువంటి విషయంలో మీ దగ్గర డబ్బు వసూలు చేయడం కాదు నా రుచి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్పడం నా ధర్మం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మలాకి గ్రంథములో 3వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నా మందిరములో ఆహారం ఉండునట్లు, పదియవ భాగమంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు? హల్లెలూయా. ఇప్పటిదాకా కొంతమంది చెప్పారు యేసయ్య అంటే దానికి ప్రేమ అని. ఎంతమంది అన్నారు ఇప్పటిదాకా? చెలవటండి. యేసయ్య అంటే ప్రేమ అన్నారు, చెవటండి. అయిపోయినాయి. ఛార్జింగ్ దిగిపోతుంది, బ్యాటరీ లో అవుతుంది. కృష్ణందు ప్రియమైన వాళ్ళరా, యేసయ్య పిచ్చంటే సమయం ఇవ్వాలి. దేవుని సమయం దొంగలిస్తున్నారు. దేవునికి ఇచ్చే సమయము దొంగలిస్తున్నారు. ఎక్కడ దొంగలిస్తున్నాం అంటే నెగ్లెక్ట్ చేయడమే దొంగలించడం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్న దేవుని వాక్యం అంటే మీరేమి ఇవ్వాలట? ఏమి ఇవ్వాలట? అయ్యా ఏమి ఇవ్వాలట? ఏ భాగం అండి? చెప్పండి, ఏ భాగం? 10వ భాగం. 10వ భాగం అంటే ఏంటిది? 10వ భాగం ఏంటిది? అది ఏదైనా సరే, ఓకే, అది ఏదైనా సరే, నువ్వైనా సరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి ఇవ్వాలి దేవునికి? సజీవ యాగముగా
సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి చూడండి, కొంతమంది సమాజములో ఉంటారు, కొంతమంది వాళ్ళని ఏదైనా చేయండి ఆ రోజు చేస్తారా? చేయరు. హల్లెలూయా. అయితే 10వ భాగం నేను సమర్పిస్తున్నాను చేయబట్టండి. హల్లెలూయా. 10వ భాగము ఎక్కడ ఉండాలంటే ఇది, మరి ఇది ఎక్కడ ఉండాలటండి? నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి మరి ఇది? మందిరములో ఉండాలి. మందిరములో ఉండటం కొరకు నేను నా వంతు నా యొక్క 10వ భాగము తీసుకొని వస్తున్నాను చేయబట్టండి. ఉండరు. హల్లెలూయా. నాకు తెలుసు. హల్లెలూయా. నాకు తెలుసు. ఎందుకంటే మీరు వేసేటువంటి కానుక, మీరు వేసేటువంటి ధనము ఎంత ఇవ్వగలరో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. అయితే 10వ భాగము అనేది ప్రియులారా ఓల్డ్ టెస్టిమెంట్. అయితే కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది, మీరు వర్ధిల్లిన కొలది వేయాలి. అయితే మనకున్నటువంటి అలవాటు ఏంటయ్యా అంటే పిసినితనంగా ఇవ్వటం మాత్రమే మనకున్నటువంటి అలవాటు. ఉత్సవముగా సంతోషముగా ఇవ్వటము మనకు అది లేదు. ఎందుకు లేదంటే వాడు రానియడు. హల్లెలూయా. వాడు రానియడు క్రీస్తునందు ప్రియమైనవారా. కాబట్టి ఫస్ట్ ఏమి ఇవ్వాలి? మన దేహం సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవాలి. నెక్స్ట్ మనం 10వ భాగము ఆయనకి ఇవ్వాలి. 9 భాగాలు నీకు ఉంచుకొని నేను వేరు చేసిన 10వ భాగం ఆయనకి మందిరంలో ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు మన అంశం ఏంటిది? సమర్పణ చేయము గనుక. 3వదిగా కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యం మృదుగా సెలవిస్తుంది. సమయము పోనీయక సద్వినియోగం చేసుకుంటూ దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేయమంటున్నాడు? సమయాన్ని పోనీయొద్దు అంటున్నాడు. ఏం చేసుకోమంటున్నాడు? సద్వినియోగం. నీకు ఇచ్చినటువంటి సమయమును దాన్ని నువ్వు పోనీయొద్దు. ఆ సమయాన్ని నువ్వు వినియోగం చేసుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు ఇచ్చినటువంటి సమయమును నువ్వు వినియోగం చేసుకోవాలని దేవుడు ఆ సమయాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. సమయాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారా అండి? నేను సమయాన్ని మొత్తం సద్వినియోగం చేసుకుంటాను చెల్లబట్టండి. అమ్మా చేసుకుంటున్నావా? గుడ్డు. శుక్రవారం ప్రార్థనకు వస్తాను అమ్మా. శుక్రవారం ప్రార్థనకు వస్తానువా? నైట్ నువ్వు చేసేది కాదు, ఇటుకి వస్తున్నావా? మరి అదే మరి ఆగు. క్రీస్తునందు అన్నిటికీ తెలియక చేయలేపకు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సమయమును పోనిస్తున్నావు. దేవుని సన్నిధిలో నువ్వు గోజాడే సమయమును నువ్వు పోనిస్తున్నావు. ఉపవాస ప్రార్థన అంటే ఈరోజు బద్ధకమైపోయింది. ఉపవాస ప్రార్థన అంటే బద్ధకమైపోయింది. ఎలా ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? నీవు దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉంది? దేవుని మీద మనకెంత మమకారం ఉంది? ఒక్కసారి ఆలోచన చేయండి. స్త్రీ అయినా పురుషులైనా అది ఎవరైనా దేవుని సన్నిధిలో ఈ యొక్క శుక్రవారంపై నేను ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో గడిపేస్తాను. నీకు ఉపవాసం ఉండలేకపోతే, ఆహారము తినకుండా ఉండలేకపోతే కనీసం వచ్చి దేవుని సన్నిధిలో ఒక 2 గంటలు గడిపిపోతా అన్నటువంటి ఆలోచన ఉన్నవారు చేయబట్టండి. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరములో అన్ని ఉపవాస ప్రార్థన కూర్చొని చేయబట్టండి.
లేపెట్టండి. ఒక్క వారమైనా 2 వారాలైనా 2024లో 2024లో నేను ఉపవాస ప్రార్థనకు వచ్చానని చెప్పిన వాళ్ళు చేపట్టలేవండి. అమ్మ నిద్రపోతున్న గట్టిగా ఉండండి. 2024 సంవత్సరంలో నేను ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళని చేయలేబట్టాల. హల్లెలూయా. మరి మిగతా వారందరూ ఏంటంటే నేను 5 సార్లు వచ్చిన వాళ్ళని చేయలేబట్టండి. హల్లెలూయా. క్రీస్తునందు ఇది దేవుని ప్రేమ అంటారా? మరి దేవుని ప్రేమ అంటారా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మనం అనుకున్నట్టుగా ఈజీగా సింపుల్గా దొరికేవాడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయనను వెతుకుతే మాత్రమే దొరుకుతాడు. ఆయనను వెంబడిస్తే మాత్రమే దొరుకుతాడు. అంతేకాకుండా నా ఇష్టం వచ్చినాడు వచ్చి ఒక్కనాడు దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థన చేయడానికి నీకు వీలు లేకపోతే, సమయం దొరకకపోతే ఏం భక్తి పరులం మనం? ఏమి భక్తి పరులం అండి? క్రీస్తునందు ప్రియులారా ఒక్కసారి ఆలోచన చేయండి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఎవరి ఎడల? సంగమునకు వెలుపట ఎవరైతే ఉంటారో వారి దగ్గర ఏముండాలంటే నీవు జ్ఞానము గల్ల నీవు జ్ఞానంగా నడుచుకోవాలి. తెలివి తక్కువ వేషం వేసి అజ్ఞానపు మాటలు మాట్లాడుకుంటూ, మూర్ఖపు మాటలు వదిలిపెట్టుకుంటూ నేను భక్తి పరురాలను, నేను భక్తి పరుడనంటే నా దేవుడు చూసుకుంటూ ఊరుకోడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా అజ్ఞానుల వలె కాక సమయం పోనిద్దంటున్నాడు దేవుడు. సంగమునకు వెలుపటి వారు ఎలా ఉండమంటున్నాడు దేవుడు? జ్ఞానము కలిగి నడుచుకోమంటున్నాడు. మనకి ఎన్ని సీసీ కెమెరాలు అంటే హైలైట్ సీసీ కెమెరా ఒకటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఏ కెమెరా ఇది? హై కెమెరా ఒకటి. ఇంకా బుడ్డ కెమెరాలు సంఘం వెలుపట మనకు చాలా ఉంటాయి. ఎందుకంటే మనం చెప్తాం కదా, ఓ మా ప్రభు గొప్ప దేవుడు. ఏం చెప్తారండి? మా ప్రభు గొప్ప దేవుడు. కానీ మన నోరు గొప్పగా ఉండదు. క్రీస్తునందు ప్రియమైన ఎవరు వింటారు నువ్వు చెప్తే సువార్త? ఎవరు వింటారు మనం చెప్తే సువార్త? నీ నోరు మంచిదైతే ఏం మంచిదట? నీ నోరు మంచిదైతే ఊరంతా మంచే. ఒక్క ఊరికి సంబంధం చూడు ఎంత ఉందో. నోరు చెడ్డదైతే సామెత ఎంత గొప్పగా ఉందో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలు మనకైతే మన నోటితోడు ఏమంటున్నామో, ఏం పలుకుతున్నామో వాటి ప్రకారమే మన దేవుడు మనకు న్యాయం తీర్చబోతున్నాడు. ఆది కాండములో చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా 22 అధ్యాయము 1 నుండి 13 వచనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాం కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు కనపడుతున్నారు? అబ్రహాం భక్తులు కనపడుతున్నాడు. అబ్రహాంకి లేక అబ్రహాం, అది ఆది కాండం 22 1 నుంచి 13. ఆ సంగతులు జరిగిన తర్వాత గమనించండి. ఇది అధ్యాయం అంతా చెప్తే సమయం అయిపోతుంది. గమనించండి. హల్లెలూయా. అబ్రహాంకి లేక ఎవరు చెప్పారేంటి? అబ్రహాంకి లేక అయ్యో అబ్రహాంకి లేక ఏం కలిగిందండి? సంతానం కలిగింది. దేవునికి స్తోత్రం. కొడుకా బిడ్డ? కొడుకు. దేవునికి స్తోత్రం. ఏం చేసిండు? లేక సంతానం ఇచ్చాడు దేవుడు. వాగ్దానం ప్రకారము నీ గర్భవాసమున పుట్టబోయిన వాడు ఈ వంశములన్నీ ఆశీర్వదించబడతాయి, నీ గర్భవాసం వరదలుతుందని చెప్పినటువంటి దేవుడు కొడుకు పుట్టగానే కొద్ది దినములకే
తీసుకొచ్చి నీ కొడుకుని నాకు బలి అర్పించమన్నాడు దేవుడు. ఏం చేయమన్నాడు అండి? ఏం చేయమన్నాడు? బలి అర్పించమన్నాడు దేవుడు. ఏమంటాం చెప్పండి మనము? ఏమంటాం చెప్పండి మనము? నువ్వెక్కడ దేవుడు అయ్యా, నాన్న మొక్కి 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 మొక్కంగా ఏదో వచ్చింది ఇట్లా మళ్ళీ బలి అంటే అంటాను. కానీ అబ్రహాం మాత్రము సంపూర్ణముగా దేవునికి అనుకూలంగా మారిపోయాడు కనుక తన కుమారుని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పలుకుతాడు. హల్లెలూయా. ఎందుకో అబ్రహాము సజీవ యాగముగా దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుడు అంటే ఆయనకు పిచ్చి ప్రేమ. దేవుడు ఆయనకి సర్వవస్వం అనుకుంటున్నాడు. దేవుణ్ణి ఎంతగానో నమ్మాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం. అంతగా నమ్మినటువంటి వ్యక్తిని ఏం చేస్తున్నాడు? దేవుడు నీ కుమారుని తీసుకొచ్చి నాకు బలి అర్పించమని చెప్పాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అబ్రాహాము దేవునితో ఒక్క మాట అనలేదు. ఏందయ్యా నాకు లేక లేక కుమారుని ఇచ్చావు, ఇప్పుడే మళ్ళీ బలి అడుగుతున్నావు, నాకు ఇచ్చింది కొద్ది కాలమే అయింది కదా అని చెప్పలేదు. భార్యతోటి ఏందమ్మా మరి దేవుడు మనకు కుమారుని ఇచ్చిండు, మన కొడుకుని మరి బలి అర్పించమని చెప్తున్నాడు, ఏంటమ్మా అని భార్యకి చెప్పలేదు. ఎవరు చెప్పలేదు? భార్యకి చెప్పలేదు. కొడుకును పట్టుకున్నాడు, కట్టె పుల్లలను పట్టుకున్నాడు. అధ్యాయం చదవండి తర్వాత. కొడుకును పట్టుకున్నాడు, కట్టె పుల్లలు పట్టుకున్నాడు, ఒక దాసుని పట్టుకొని పోతున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కొంత దూరం అయిపోయిన తర్వాతకి ఆ సంభవం చదువు. కొంత దూరం పోయిన తర్వాతకి ఆ తనతో వచ్చిన దాసుని పక్కకుంచి నువ్వు ఇక్కడ ఉంచు, తన పని వారితో మీరు గాడితో ఇక్కడనే ఉండుడి, నువ్వు ఇక్కడే ఉండుడి, నేను ఈ చిన్నవాడును, నేను ఈ చిన్న ఎన్న వచనం చెప్పు? 5వ వచనం. నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. కట్టెల వరకు ఎవరు మోస్తున్నారు? కట్టెలు ఇస్సాకు తన కొడుకు మీదనే పెట్టాడు. ఆ కట్టెల మీదనే కొడుకుని ఏం చేస్తాడు? బలిస్తాడు. ఆ కొడుకుని ఆ కట్టెల మీద పండబెట్టి బలి ఇవ్వటానికి ఆ కొడుకు నెత్తి మీద కట్టెలు పెట్టుకొని తీసుకొని వెళుతున్నాడు. చేతుల నిప్పుంది, ఒక చేతుల కత్తి ఉంది. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు కొడుకు అంటున్నాడు, డాడీ, తండ్రి అయిన అబ్రహాముతో అన్నాడు, డాడీ, నా తండ్రి డాడీ అని పిలిచాను. నన్ను పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అంటే అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని నిప్పున్నది నైనా, నిప్పున్నది డాడీ, కట్టెలున్నాయి డాడీ, దహన బలికి గొర్రె పిల్ల ఏది అడగగా. చూడండి ఒక్కసారి ఎలా ఉంటది పరిస్థితి. కొడుకు, డాడీ నిప్పున్నది, కట్టెలు ఉన్నాయి, దహన బలికి గొర్రె పిల్ల ఏదని ఎవరు అడుగుతున్నారు? కొడుకు, కుమారుడు అడుగుతున్నాడు. తండ్రి ఎవరిని అర్పియాలి? మరి తండ్రి ఎవరిని అర్పియాలి? అదే కుమారుని అర్పించడానికి వెళుతున్నాడు. అదే కుమారుని అర్పించడానికి వెళుతున్నాడు. అయితే క్రీస్తునందు ప్రియరా వెళ్ళి ఏం చేస్తున్నారు? అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు చెప్పాను. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడే అతను చెప్పిన చోటికి వెళ్ళాడు. అబ్రహాము చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు నువ్వు ఆరాధన చేయడానికి ఒక స్థలము నీకు చూపెట్టాడు. నువ్వు ఆరాధన చేయడానికి నీకు ఒక సాహసమునిచ్చాడు దేవుడు. ఎక్కడ ఉంచున్నాం మనం? దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో మనం ఎక్కడ ఉంచున్నాం? సమయాన్ని దొంగలించుకుంటున్నాం. చెప్పిన చోటికి వచ్చి
అబ్రహాం అక్కడ ఒక బలిపీఠము కట్టి అబ్రహాం ఏం చేసిండు? బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి కట్టెలు ఏం చేసిండట? చక్కగా పేర్చి ఎక్కడ కట్టెలు అవి? కొడుకు తెచ్చిన ఇస్సాకు మీద మోసుకొచ్చిన కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఏం చేశాడండి? తన కుమారుడైన ఇస్సాకుని ఏం చేసిండు? బంధించాడు. అంతే, ఇంకా బంధించాడు. ప్రాణము చూడండి, అబ్రహాము దేవుణ్ణి ఎంతగా నమ్మాడంటే, అంతగా నమ్మకపోతే ఈరోజు విశ్వాసులకు తండ్రి అయ్యేవాడు కాడు. ఈరోజు అందరూ చనిపోయినా అబ్రహాము రొమ్మ మీద ఆనుకోవడానికి వెళ్ళవలసిందే. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, బంధించాడు. బంధించడమే కాదు, ఆ సమయంలో ఆ సందర్భంలో ఏమేమి జరిగిందో ఇక్కడ రాయబడలేదు. మానవులము కనుక సహజంగా సంథింగ్ ఏదేదో జరుగుతుంటుంది అక్కడ. కొడుకు ఏమనంటాడు? ఏంది డాడీ, నన్ను కట్టేస్తానిపోయింది డాడీ, నన్ను కట్టేస్తామని అన్నాడో ఏమో. కానీ అబ్రహాము మాత్రము దేవుడు చెప్పిన మాటకు దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు అబ్రహాం. ఈరోజు మనము దేవుడి మాటకు లోబడుతున్నామా? దేవుడి మాటకు లోబడుతున్నాము. మనము దేవుని సమయము దేవునికి ఇవ్వలేకపోతున్నాం. సమయమే, డబ్బు కాదు. దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగము దేవునికి ఇవ్వలేకపోతున్నాం. దేవునికి సమర్పించవలసినటువంటి దేహాన్ని దేవునికి సమర్పించలేకపోతాం. కొరింథీయులు అంటాడు, మీ దేహము దేవుని ఆలయం, మీది కాదు, నేను విలువ పెట్టుకున్నాను అంటున్నాడు దేవుడు. మీరు మీ సొత్తు కాదు, నేను కొనుక్కున్నాను అంటున్నాడు దేవుడు. ఈ దేహమును దేవునికి సమర్పించవలసిన అవసరం ఉంది. కానీ దేహాన్ని దేవునికి సమర్పించలేకపోతున్నాం. సమయాన్ని దేవునికి సమర్పించలేకపోతున్నాం. ధనమును కూడా దేవునికి సమర్పించలేకపోతున్నాం. కానీ అబ్రహాం మాత్రము దేవుని మాటకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మాటకు లోబడ్డాడు. కట్టెలు పెట్టాడు, దాని మీద పేర్చాడు, కుమారుని కట్టాడు, ఆ బలిపీఠం మీద పెట్టి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచి, రైట్, కత్తి పట్టుకున్నాడు. ఎవరండి? అబ్రహాం. ఏం పట్టుకున్నాడు? ఎవరిని చంపటానికి, ఎవరిని బలివ్వటానికి? కుమారుని. అయితే గమనించండి, దేవుడు పై వేషాన్ని చూస్తాడా, హృదయాంతరంగాన్ని చూస్తాడా? హృదయాంతరంగంలో అబ్రహాముకు ఏ మాత్రము కొడుకుని బలివ్వటములో ఇబ్బంది కలగలేదు. దేవునికి స్తోత్రం. చింత లేదు, బాధ లేదు. అందుకనే దూత ప్రత్యక్షమైన. దేవునికి స్తోత్రం. లోపల కుళ్ళిపోతూ కుంగిపోతూ ఏం దేవుడు అనుకుంటా ఉంటే, దేవుడు పెట్టిన షరతు ముందు అబ్రహాము యొక్క ప్రయత్నం ఏమవుతుంది? విఫలమైపోతుంది. కానీ అబ్రహాము హృదయములో యథార్థవంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి కొడదామా? హల్లెలూయా. అబ్రహాము హృదయము దేవుని దృష్టి ఎదురు యథార్థం కనపడ్డది. అబ్రహాము ఆ సమయంలో స్వరము రాకపోతే కుమారుని చంపడానికి కూడా ఇష్టంగా ఉన్నాడు. ఆ స్వరము వినపడకపోతే చంపటానికి బలి అంటే ఎట్లా ఇస్తారండి? కత్తి ఎట్లా పట్టుకుంటారు? పైకి అర్థం కావాలి. సిద్ధపడ్డాడు. చూశారా? దేవుడు అబ్రహాము తన కుమారుని ఇవ్వడానికి, దేవుడు అంటే పిచ్చి ప్రేమ అబ్రహాముకి. చప్పట్లు కొట్టి దేవుని నామం పెడతాం. అలాంటి విశ్వాసం,
అలాంటి నమ్మకం ఈరోజు మన భక్తిలో ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. నాలో ఉందయ్యా నోల్చెల్లబట్టాలి, లేకపోతే ప్రయోజనము లేదు, లేకపోతే ప్రయోజనము లేదు, లేకపోతే ప్రయోజనము లేదు. నువ్వు చేరవలసినటువంటి గమ్యం, నేను చేరవలసిన గమ్యం, మనందరము చేరవలసినటువంటి గమ్యం చేరుకోవడం చాలా కష్టం, ప్రమాదం పొంచి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, అది బైబిల్లో ఉన్న మాట కదా, గట్టినే ఉంటుంది అనుకోకూడదు. దేవుడు మనలో నుంచి కూడా ఆశించేది అదే. ఫస్ట్ ఆయన కోరుకునేది నీలో నుంచి నీ దేహాన్ని సంపూర్ణంగా సమర్పించమంటున్నాడు. సజీవ యాగముగా నీ దేహాన్ని దేవునికి సమర్పించుకోమంటున్నాడు. హల్లెలూయా. నేను ఒకరోజు దేవునితో సమర్పించుకునే సమయంలో దేవునితో చెప్పినటువంటి మాట ఒకటి, దేవా, నువ్వు సర్వమానవాళి కొరకే కలవరసంలో ప్రాణం పెట్టావు. నేను 4 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేశాను సేవ చేయడానికి. దేవుని యొక్క మాట ఏమో సేవ చేయమంటాడు, నేనేమో చేయనంటాను. 2009 నుంచి 2013 వరకు నెగ్లెక్ట్ చేశాను. చివరికి ఆయన దేవుడు, నేను మానవుని కనుక సరెండర్ అయిపోయాను. ఆ రాత్రి చెప్పిన మాట ఏంటిదంటే, నువ్వు సర్వమానవాళి కొరకే నీ ప్రాణాన్ని త్యాగం చేసావయ్యా. నా ప్రాణం నీ సేవలో పోయటానికన్నా నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రపంచం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నా దేహాన్ని, నా ధనాన్ని, నా సమయాన్ని అంతా కూడా నా ప్రభుకి ఇవ్వడానికి నేను ఇష్టపడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేహాన్ని దేవునికి ఇవ్వగలిగాను, నా సమయాన్ని దేవునికి ఇవ్వగలిగాను, నా ధనాన్ని కూడా ఈ పరిచయంలో పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలానే నేను గొప్పవాడని చెప్పాను. ఇవన్నీ చేసినను నా దేవుని దృష్టిలో నేను యథార్థవంతుడిగా కనపడకపోతే నాకు కూడా నిత్యత్వములో చోటు దొరకదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునికి ఇచ్చే సమయమును మనం దొంగలించకూడదు. ఫస్ట్ మన దేహములన్నీ దేవునికి అర్పించుకోవాలి. సమయాన్ని కూడా ఇవ్వాలి దేవునికి. అలాగనే దానితో పాటు ధనమును కూడా ఇవ్వగలగాలి. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన ప్రకారం మనం చేయగలగాలి. అబ్రహాం చేయలేదా? దేవుడు చెప్పిన ప్రకారం అబ్రహాం చెప్పలేదా? అబ్రహాం చేయలేదా? అలాగనే మనమును చేయాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆది కాండములో చూస్తే 4వ అధ్యాయము 1 నుండి 5 వచనం చూసినట్లే దేవుని వాక్యం మెరుగ్గా సెలవిస్తుంది. ఆది కాండం. ఆదాము తన భార్య అయిన కింద నుంచిరా, వారు సేద్యం చేసి కంచిరా. ఆదాముకు 2 కుమారులు. గమనించండి, ఆదాముకు 2 కుమారులు. వారి పేర్లు ఏంటండి? హేబేలు. ఆదాము కుమారుల పేరు ఏంటండి?